తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఈ పప్పు చెక్కల్ని చేయడం చాలా సులభం. గుల్లగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక కంచంలో అయినా ప్లేట్లో అయినా సరే 2 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కాచిన నూనె వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, బరగ్గా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మరిగించిన నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం వేడి తగ్గాక చేత్తో కలుపుకుంటూ పిండి ముద్దను చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టారంటే పిండి బాగా నానుతుంది. పిండి బాగా నానాక చిన్న చిన్న ముద్దలు తీసుకుని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఏదైనా కవర్ మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి రెడీ చేసుకున్న బాల్స్ పెట్టుకుని గిన్నెతో ప్రెస్ చేశారంటే చెక్కలు రెడీ అయ్యి ఈజీగా వచ్చేస్తాయి. వేడెక్కిన నూనెలో చెక్కలన్నీ వేసేసుకుని అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇంకంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా అయిపోయే చెక్కలు రెడీ అయిపోయాయి.